ఎండిన ఎముకలను మహాసైన్యంగా మార్చే సత్తా దేవునికి ఉంటే రుజువులతో ఏం పని? ఆర్ యు స్టిల్ సీకింగ్ ఫర్ ఎవిడెన్స్ అండ్ గెటింగ్ డిస్టర్బ్? మూడ్ ఫ్లక్చువేషన్ ఏంటండి? ఒక్కడు కూడా జరగట్లేదండి. ఇంకేం విశ్వాసం ఉంటుందండి? 10 సంవత్సరాలు అయిపోయింది వాగ్దానం చేసి, ఈ రోజు ఆ పర్సన్ అంటారంటే రుజువులు ఎత్తుకుంటున్నావు అంటే విశ్వాసము లేదు. భావోద్వేగ కృంగుదలలో ఆ ఎమోషనల్ అప్సెట్ అయిపోయి ఫీలింగ్స్ కి కుదేలైపోతున్నాడని పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కరికే తెలుసు. ఈ యొక్క అంతరంగ సునామీని బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో నీ పక్కనున్న వాళ్ళకి చెప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో, బట్ గాడ్ నోస్ ద ఫీలింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఈ భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటారు కొంతమంది. రుజువులు కావాలి అని వెతుకుతున్న ప్రియమిత్రమా, అపవాది ఆ ప్రాంతంలోనే నీ కృంగుదలను తీసుకొచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని అతలాకుతలం చేస్తాడు. అబ్రామా, ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, భయం అనేది ఏదైతే ఫీలింగ్ ఉందో, ఏదైతే భావోద్వేగం ఉందో, ఇది టెంపరీ అయ్యా, భయపడొద్దు. మన దేవుని యొక్క కార్యము లేని వాటిని ఉన్నట్టుగా చేసి పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయి తీసుకెళ్లి చెరసాల వేసి రాత్రి మగ్గిపోతూ పడుకున్నప్పుడు చెరసాలలో నేరస్తులు పడుకున్నాడు, తెల్లారినప్పుడు ప్రధానమంత్రిగా లేచాడు. అదే యోసేపు జీవితంలో దేవుడు చేసిన లేని వాటిని ఉన్నట్టుగా మార్చిన దేవుడు. జవసత్తాలు ఉడికిపోయి మృతతుల్యమైన సారా గర్భంలో నుండి కూడా ఇస్సాకు లాంటి చిరునవ్వును తీసుకురాగలడు.